యువ కిషోరం నా ఎదుగుదలకి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా చిన్నాయన గారైనటువంటి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ప్రసాద్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నదమ్ములకి, పెద్దవారి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్ని విషయాలు కూడా మన చిన్నాయన గారు చెప్పడం జరిగింది. 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మన చంద్రగిరి ఎమ్మెల్యే అపరిచితుడి గురించి. అపరిచితుడు అంటే మీకు తెలుసు, ఏ టైంలో ఎక్కడుంటాడో తెలియదు, ఏ కాలంలో చెప్పులు వదిలేసి ఏ దండం పెడతాడో మీకు తెలియదు. 2014 నుంచి 24 వరకు, అంటే ఈ సంవత్సరం వరకు, ఈ నెల వరకు 10 సంవత్సరాలు మన చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఏమన్నా మనకు అభివృద్ధి చేశాడా? మనకు అభివృద్ధి చేశాడా? కానీ ఆయన కుటుంబం అభివృద్ధి చెందింది. అవునా కాదా? అవునా కాదా? సుమారు 5,000 కోట్లు. యువగలం రోజు 4,000 కోట్లు నింది. ఈ రోజుకి 1,000 కోట్లు పెరిగింది ఆయన ఆస్తి. అంటే 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు పెరుగుతా ఉంది. మీరు అనుకోవచ్చు 5,000 కోట్లు ఏ విధంగా పెరిగితే నానన్న తప్పు చెప్తున్నాడని. నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా చెప్తున్నా, ఆలోచించండి. మన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్. ఎర్రచందనం, ఎర్రవారిపాలెం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు సుమారు 1,200 నుంచి 1,300 కేసులు ఎర్రచందనం మన ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో 100 నుంచి 120 కేసులు పెట్టలా. అంటే 1000 కేసులు దాదాపు. ఎర్రచందనం తలకొన అడివే కాలేయింది. దీని వెనకాల ఎవరున్నారు? 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 మా అక్కలు ఏం మాట్లాడలా, సైలెంట్ గా ఉన్నారు. ఎవరున్నారక్క? చెవిరెడ్డి ఉన్నాడు. దీని ద్వారా సుమారు 1,500 కోట్లు సంపాదించాడక్క. అదేవిధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ, గ్రావల్ కొండ 5 హెక్టార్లు తీసుకున్నాడు. 15 హెక్టార్లు కొట్టాడు. నేను మైన్స్ విజిలెన్స్ కి పెట్టా, కలెక్టర్ గారికి పెట్టా, ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే. వాళ్ళు గూగుల్ సర్వే చేశా ఎన్ని హెక్టార్లు తీశారని. ఒక్క రోజుకి 250 టిప్పర్లు నడవలూరు నుంచి వెళ్ళిందన్న మొన్న 3 నెలల వరకు. ఒక టిప్పర్ వేల 20,000 అన్న. 250 టిప్పర్లు ఇంటి 20,000 అంటే 50 లక్షలు. నెలకి 30 రోజులు, 5 రోజులు నెల 5 రోజులు లీవ్ ఎత్తుకున్నా 25 రోజులకి ఎత్తుకుంటే 12.5 కోటి ఒక నెలకి. సంవత్సరానికి ఎత్తుకుంటే 150 కోట్లు. 5 సంవత్సరాలకు ఎత్తుకుంటే 750 కోట్లు ఒక ఎర్రమట్టిలో వచ్చిందన్న. అదేవిధంగా ఇసుక, మన రూరల్ మండలం చంద్రగిరి మండలం ఉన్నట్టు ఇసుక రోజుకి 500 టిప్పర్లు ఆయన కుటుంబ సభ్యులు గానే ఆయన గాని పొందాడన్న. ఒక టిప్పర్ వేల 25,000 అన్న. 10 చక్రాల టిప్పర్ 25,000 ఇంటూ 25 500 టిప్పర్లు అన్న. అంటే లెక్కేయండి, ఒక రోజుకి 1,25,00,000. నెలకి ఎంత అయిందన్నా? 25 రోజులు అంటే ఆల్మోస్ట్ 40 కోట్లు అయింది. సంవత్సరానికి ఎంత అయింది? 480 కోట్లు అయింది. 5 ఏళ్ళకి ఎంత అయింది? 2,500 కోట్లు అయిందన్న. అంటే 2,500 ఒక 1,500 ఎర్రచందనం, ఒక 750 ఎర్రమట్టి, అంటే 4,750 కోట్లు అయిందన్న సుమారు. అట్లా ఇట్లా. ఇది కాకుండా మట్టం ల్యాండ్లన్నా, ఎక్కడ ఉన్న మట్టం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్నా. ఎక్కడున్నా అదే విధంగా తుడా కల్పవృక్షు, తుడాలో 450 కోట్లుంటే ఈ రోజు 80 కోట్లు ఓడి తీసుకున్నాడన్న. తుడా అనేది ఆయన కల్పవృక్షు, ఆయన ఇది జరిగిందన్న. దీని ద్వారా 5 కోట్లన్నా. ఇది సాక్షిని మీకు చెప్తున్నా, నేను తప్పు చెప్పలా. ఇక్కడుండే వైసీపీ లెక్క కూడా చెప్పిందన్నా. వైసీపీ కుటుంబ సభ్యులేనా, వేరెవరుగా లెక్క చెప్పింది. ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తి మనకి కావాలా అవుతా? కావాలా అవుతా? గట్టిగా కావాలా అవుతా? అదేనా. ఇది కాకుండా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులను భయపెట్ల. అధికారుల దగ్గర మన నెల మామూలు తీయలేదన్నా. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రిజిస్టర్ ఆఫీసుల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎంపీడీఓ ఆఫీసుల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా. తీసానడా లేదన్నా?
ఇదే కాకుండా ఆర్డీఓ గారు గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి 50 సంవత్సరానికి 50 నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం. ఇదంతా ఎవరి పైన పడుతుంది నా భారం? మన పైన పడుతుంది భారం. ఆర్టీఓ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోతే 5,000 పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు 50,000 కట్టాలని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరున్నా? ఆర్టీఓ దగ్గర పోయి ఒక నేలకు ఒక స్థలానికో సంతకం 10,000 రూపాయలు ఈ రోజు వచ్చి 2 లక్షలు అవుతుందినా. దీనికి కారణం ఎవరున్నా? దీనికి కారణం ఎవరు? ఇదేనా? ఇది ఈ విధంగా జరుగుతా ఉందనా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగాలన్నా, మీకు ఒక చిన్న ఉద్యోగం చెప్తాన్నా, ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండా. చెవిరెడ్డి వస్తే కూడా నేను కాణిపాకు అయినా సరే, ఆయన తుమ్మలగుంట అయినా సరే, తుమ్మలగుంట రోడ్లో గుడికి కూడా ప్రమాణం ఉన్నా. డోర్న కంబాల మల్లయ్య గారిపల్లి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్న. లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి, అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కర్ అని. నా రేపు ఎల్లుండని తిప్పాడు. లాస్ట్కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని. వెళ్ళారు. వెళ్తే ఏం ఉద్యోగం తెలుసా? 3 రిజిస్టర్ ఆఫీసులో పోయి కూర్చోమన్నాడు. చంద్రగిరి రిజిస్టర్ ఆఫీసర్, తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్, రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్. ఏమి ఇచ్చారు తెలిసిన ఆయనకి లెక్క. నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది, ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి 10,000 జీతం ఇచ్చినాడు. అంటే 10,000 జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసులో 50 లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా? ఎవరిది? ఇది నా చెవిరెడ్డి. ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను, ఈ అక్కా తల్లికి అన్నాదమ్ములకి అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా, అవినీతి అనేది నేను చేస్తే నేను గాని నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొడుకు గాని చంద్రగిరి టవర్ క్లాక్ నిలబెట్టి నన్ను కొట్టండి. ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అవినీతి చేస్తే నన్ను కొట్టండి. నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో, మా చిన్నాయన గారి నాయకత్వంలో అడుగుజాడలో పనిచేస్తానన్నా. అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను. ప్రతి ఒక్కరికి మీకు అన్నదమ్ముల్లాగుంటాను. నాకు ఒకసారి ఆలోచించండి అన్న. మీరు అనుకుంటే రేపు గెలిస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తా. ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్నా. మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్ది లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి అన్న. నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా? నాని అంటే ఎవరన్నా? మీ కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే కాదు, మీ కుటుంబ సభ్యుడు. ఇది గుర్తుపెట్టుకున్న. నేనైనా సరే, నా ఫ్యామిలీ అయినా, ఎవరికైనా మీకు తెలుసు. ఏ టైంలో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు. ఈ ఉండేవాళ్ళు చాలా మంది తెలుసు. ఏ టైంలో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది, ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు. అదే విధంగా నేను చచ్చిపోయేంత వరకు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా, మచ్చ రాకుండా నడుచుకుంటానని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా. ఇంకోటన్నా, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి తెలుసు కదన్నా మీకు. రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది. అది తొండలాగుంటుంది. ఊర్లో అందరూ తెలుసు, పిల్లలకు తెలుసో తెలీదు కొత్తగా ఉండే వాళ్ళకి. ఆ ఊసరవెల్లి కథ ఏమంటే రాయేస్తే మారుతుంది. ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా 4 సంవత్సరాల 11 నెలలు ఇంట్లో పనుకుంటాడు. ఆ నెల రోజులు రోడ్డుకు వస్తాడు. అప్పుడే కులాలు వస్తాయి, అప్పుడే మతాలు వస్తాయి, అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా. ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా. నేను కూడా కొన్ని ఆవేశం చేశా. ఈ 5 ఏళ్లలో అతను రాజకీయం చేసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న నామినేషన్ అప్పుడు ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు. మనల్ని ఏ విధంగా రెచ్చగొట్టినాడు తెలుసు. అయినా ఎక్కడ మన సోదరులు రెచ్చిపోలా, దెబ్బలు తినేదానికి కూడా రెడీ అయినా. ఇటువంటి చెవిరెడ్డి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన వల్ల మన దేవ్ గెలుపు చావైనా రేవైనా మే 13వ తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. చావైనా రేవైనా మే 13 వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఇది ఒకటి. ఇడున్న సోదరుమణులకి, అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న విన్నపమున. వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట, ఏదో ఓటుకు ఒక 10,000 ఇస్తాడంట, బంగారం 6 గ్రాములు ఇస్తాడంట. తీసుకోండి, అది మన డబ్బు. తీసుకొని దేనికి వేస్తాము? దేనికి ఇంకా పల్లా దేనికి? ఓట్ ఫోర్ మర్చిపోకుండా అక్కా చెల్లెలు అందరూ ఏంటన్నా ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా. ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజీ పై నుంచి చెప్తున్నా, బతికించిన చంపిన
మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉందన్నా. మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా విసుకుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చెల్లమ్మ, నేను అక్కడికి వస్తాను. సభకు నమస్కారం. గౌరవనీయులైన లోకేష్ బాబు గారు, నాని గారు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఎంఆర్పిఎస్ కనబడుతుంది, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఇప్పుడు దాకా మనం లోకేష్ బాబు గారు చాలా విశదంగా విరికించారు ప్రతి సమస్యకి. అయితే ఈ నిరుద్యోగ సమస్య గురించి నేను ఇప్పుడే ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను. ఏంటి నిరుద్యోగ సమస్య, ఎందుకు మీరందరూ ఇంత బాధపడుతున్నారంటే, గత 5 ఏళ్లుగా సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, పాలిటెక్నిక్ వాళ్ళు వస్తున్నారు, ఐటీఐ వాళ్ళు వస్తున్నారు, 10th డ్రాప్ అవుట్స్ కూడా వస్తున్నారు. అయితే ఎందుకు మనకు ఉద్యోగం రాలేదంటే, ఈ ఉన్న ప్రభుత్వం ఏ మాత్రం పరిశ్రమలు రావడానికి కానీ పెట్టుబడులు రావడానికి కానీ కావాల్సిన వాతావరణాన్ని కల్పించలేకపోయారు. ఎందుకు హైదరాబాద్కి ఇండస్ట్రీలు వెళ్తున్నాయి, ఎందుకు మనకు ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి రావట్లేదంటే ఇదే కారణం. ఈ ప్రభుత్వం నమ్మకాన్ని క్రియేట్ చేసలేకపోతుంది. దానివల్ల మనకి ఆల్రెడీ చూసాం చంద్రబాబు నాయుడు గారిని 14 ఏళ్లు సీఎంగా చూసాం, అభివృద్ధి చూసాం. 14 ఏళ్లు మన సాఫ్ట్వేర్ లక్షల కుటుంబాలు, లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రోజు అమెరికాలో కూర్చొని నా ప్యాకేజీ 2 కోట్లు అని చెప్పుకునే ధైర్యం వచ్చింది చంద్రబాబు గారికి. కాబట్టి అయితే మీకు ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. ఎంతసేపటికి గవర్నమెంట్ నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుందని అంటున్నారు కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి 25% ఉంటాయి, 75% ప్రైవేటు పరిశ్రమ వస్తుంది. ఈ ప్రైవేటు పరిశ్రమలు ఈ ప్రభుత్వం వస్తే వస్తుంది, కానీ ఎలా వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్లో ఆత్మ నిర్భర్ ఒక ఇండస్ట్రియల్ పాలసీ, దాని ఉద్దేశం సెల్ఫ్ రిలయన్స్, అంటే సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవటం. మీరెవరన్నా చూసుకున్నారా? ఎవరికైనా అర్థమైందా? పరిశ్రమలు అంటే సొంతంగా పెట్టుకోమన్నారు. ఎవరికైనా పెట్టుకోమంటే కుదరదు కదా. అందువలన ఇట్లాంటి 50 పరిశ్రమలు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. దానిలో 2 చెప్పుకుందాం మనం. ఒకటి రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ ఇండస్ట్రీలో 3000 మనం విమానాలు చేస్తాం, మిసైల్స్ చేస్తాం, తర్వాత అన్ని వార్ ట్యాంక్స్ కూడా చేస్తాం. వీటికి కావాల్సిన 3500 పార్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాంటి దిగుమతిని ఇప్పుడు ఆపేశారు. దాని అర్థం ఏంటంటే, మీరు తయారు చేయమని యువకులు, మీరు తయారు చేసుకోండి, దానికి గాను సబ్సిడీస్ ఇస్తాం, దానికి గాను ఫైనాన్స్ ఇస్తాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మనం ఏమన్నా తెచ్చుకోగలుగుతున్నావా? 3500లో 1700 ఐటమ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెట్టేశారు. నార్త్ లో 1800 ఇంకా ఉన్నాయి. సౌత్ మొత్తంలో ఒక్కళ్ళన్నా తెచ్చుకోగలిగామా? ఎంతసేపటికి మనకి గవర్నమెంట్ రాలేదంటున్నాం, కానీ మన ఉత్సాహం ఏమైపోయింది? మనం ఎందుకు ముందుకు రావట్లేదు? దానికి గాను ఫైనాన్స్ కూడా అవసరం వస్తుంది. అలాగే సోలార్ వ్యవస్థ, రెన్యూవబుల్ ఎనర్జీ మీకు తెలుసు. ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోలార్ వ్యవస్థ ఆయన 60% సబ్సిడీ ఇస్తామంటున్నారు, మనం ఏం తీసుకోము. అలాగే 1 కోటి హౌసెస్ కి డొమెస్టిక్ గా పెట్టుకుందాం అనుకుంటున్నారు. 75 లక్షలు వాళ్ళకి వదిలేసిన 25 లక్షలు మీరు పెట్టండి యువకులందరూ. ఖచ్చితంగా మీకు అందరికి ప్రయోజనం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చిన్న పరిశ్రమ పెడితే, ఎంఎస్సీ ఎంఈలు కానీ పెడితే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. 100 పరిశ్రమలు పెడితే 1000 మందికి ఎంప్లాయ్మెంట్ మీరు ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. మనకి చెన్నై కోత దూరంలో ఉంది, బెంగళూరు ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసి పెట్టారు. 100 కిలోమీటర్ల లోపు ఇండస్ట్రీస్ పెట్టొద్దు అని వాళ్ళు పేశారు. 100 కిలోమీటర్లు దాటితే చిత్తూరు డిస్టిక్ ఉంది, ఇటు నుంచి 150 కిలోమీటర్స్ చిత్తూరు డిస్టిక్ ఉంది. మన ల్యాండ్ బ్రహ్మాండమైన 4 వే పడింది, ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది. యువత ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ విషయాన్ని? మేము దీనికోసం అని చెప్పి హెల్ప్ డెస్క్ ఓపెన్ చేశాం నా ఆఫీస్లో.
మేము గెలవటమే హెల్ప్ డెస్క్ యాక్టివేట్ అయిపోద్ది. మీకు ఏ అవసరం వచ్చినా ఇట్లాంటి స్కీములు ఏమైనా సరే మీకు సబ్సిడీతో తీసుకొచ్చే గైడెన్స్ ఇవ్వటం, మీకు ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో చేసే గైడెన్స్ ఇవ్వటం మా టీం పనిచేస్తూ ఉంటుంది. దయచేసి దీన్ని వాడుకోండి. ఉత్సాహంగా 1800 ఐటమ్స్ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పెట్టుకోవడానికి పరిశ్రమలు పెట్టుకుందాం. అలాగే ఏదైనా మెడ్రాస్కి మనకున్న ఒకటే ప్రాబ్లం, సేల్స్. మనం తయారు చేస్తాం, అమ్మలేం. దానికి అమ్మటానికి మెడ్రాస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. హుందాయ్ ఉంది, ఫోర్డ్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. పెరంబదూరు రోడ్ అంతా ఇండస్ట్రీలే. బెంగళూరులో ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడుకుందాం. ఈ ప్రోడక్ట్ తయారు చేస్తాను, ఈ ప్రోడక్ట్ మీరు కొనండి, మీకోసం అగ్రిమెంట్ చేసిస్తాం, మన సమస్య అనేది తీరిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి. అందరూ ఒకే దీని మీద ఆధారపడకుండా సెల్ఫ్ గా చేయండి. మీరే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేయండి. అందరూ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పాలిటెక్నిక్ కూడా ఈక్వల్ టు ఇంజనీరింగ్. మీరే ప్రయత్నం చేయండి, మేము సహాయం చేయడానికి ఉన్నాం. ఇవన్నీ జరగాలంటే యువకులు ఉత్సాహవంతులైన నాని గారిని ఓటేసి గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మనకు ఆదరణ తగ్గుతుంది. అలాగే ప్రసాదరావు కూడా ఓటేసి గెలిపించండి. మనకు రావాల్సిన ఏ స్కీమ్ అయినా సరే పార్లమెంట్ లో చర్చించి విధి విధానాల్లో దాన్ని చేర్చి మన నియోజకవర్గం రావాల్సిన ప్రతి పైసానే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ ఇండస్ట్రీలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టి మీకు సహాయం చేయడానికి ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. దయచేసి మరి ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి, మా ఇద్దరిని ఓట్లేసి గెలిపించండి. అలాగే సీఎం అయిపోతారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. మనకు అవి 2 తప్పితే దాంట్లో 9 రోజులు ఇంకేమీ కనబడకూడదు. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. దయచేసి అందరూ గెలిపించినట్లయితే బాగుంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ఇది క్లుప్తంగా ముగించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.